అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, విపరీతంగా చలి. అసలు రగ్గ కప్పుకొని వీడియోలు చేయాల. చాలా అంటే చాలా చలిస్తుంది. మన పరిస్థితి ఇలా ఉంటే ఎయిర్పోర్ట్‌లో ఉండే ప్యాసింజర్స్ పరిస్థితి ఎలా బ్రో? చాలా అంటే చాలా దారుణం అయిపోయింది పరిస్థితి. అవునా కదా? అసలు ఎయిర్పోర్ట్‌లో అంతా రైల్వే స్టేషన్‌లు అయితే అయిపోయిండాయి. ప్యాసింజర్‌లు ఎయిర్పోర్ట్‌లోనే పనుకునేస్తా ఉన్నారు. ఇంకేం చేసేది? ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్. 1000 ఫ్లైట్స్ అంటే తమాషా. 5, 6 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. అలాంటిది 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే ఎలా ఉంటుంది బ్రో పరిస్థితి? విపరీతంగా ప్యాసింజర్లు శాపాలైతే పెడుతున్నారు ఇండిగో కంపెనీకి. ఏమేమన్నా ఈ డీజీసీఏ గవర్నమెంట్ అయితే రూల్ అయితే పెట్టింది. ఈ ఇండిగో కంపెనీకి మాత్రమే సెపరేట్ రూల్ ఏమన్నా పెట్టిందా? అన్ని కంపెనీలకి ఒకే రూల్ పెట్టిందా? అన్ని విమానాల కంపెనీలకి ఒకే రూల్ అయితే పెట్టింది డీజీసీఏ. ఇండిగోకి మాత్రమే సెపరేట్ ఏం కాదు. కానీ ప్రాబ్లమ్ వచ్చింది మాత్రం ఇండిగోకే. అసలు ఏంటి బ్రో ప్రాబ్లమ్? ఏమి ప్రాబ్లము? ఎందుకిలా అల్లాడుతున్నారు ప్యాసింజర్స్? ఇండిగోకి వచ్చిండే ప్రాబ్లమ్ ఏమి అని అయితే మనమైతే చూద్దాం. ఈ డీజీసీఏ కొన్ని రూల్స్ అయితే పెట్టింది. అంటే ఈ కాలంలో విమానాల క్రాష్‌లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ల్యాండింగ్ టైంలో, టేక్ ఆఫ్ టైంలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉండే. రీసెంట్‌గా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ తెలుసు కదా! చాలా అంటే చాలా డేంజర్‌గా ఈ విమానాల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి డీజీసీఏ కొత్త రూల్స్ అయితే పెట్టింది. అందరికీ మంచి జరగాలని. కానీ ఆ రూల్స్‌ని ఇండిగో పట్టించుకోవట్ల. మామూలుగా ఏం జరిగిందంటే ఫస్ట్ రూల్ ఏమంటే, అంటే ఒక పైలట్ వచ్చి అంటే ఒక రోజుకి 10 గంటలు మాత్రమే పనిచేయాల. అది నైట్ అయితే 8 గంటలు మాత్రమే పనిచేయాల. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏమంటే, ఒక పైలట్ ఒక వారంలో మాక్సిమం అంటే 2, 3 రోజులే 2, 3 సార్లే నైట్ షిఫ్ట్ అయితే చేయొచ్చు మాక్సిమం అంటే. చాలా అంటే చాలా నైట్ షిఫ్ట్ చేయడానికి కుదరద్దు. ఒక పైలట్ వచ్చి ఒక వారంలో 2, 3 రోజులు మాత్రమే నైట్ షిఫ్ట్ అయితే చేయాల. ఎలా అంటే నిద్ర ఉండదు కదా వాళ్ళకి. ఇక మూడో రూల్ ఏమంటే, ఒక పైలట్ ఒక వారంలో 2 సార్లు మాత్రమే నైట్ టైము ల్యాండింగ్ అయితే చేయొచ్చు. ఇంతకుముందు 6 సార్లు అయితే ల్యాండింగ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక పైలట్ ఒక వారంలో నైట్ టైమ్‌లో 2 సార్లు మాత్రమే ల్యాండింగ్ అయితే చేయొచ్చు. అది కాకుండా ఇంకో రూల్ ఏమంటే ఫోర్త్ రూల్, ఒక పైలట్ అంటే ఒక రోజుకి 6 సెక్టార్స్ మాత్రమే కంప్లీట్ చేయాల. అంటే ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యి ఒక్కసారి ల్యాండింగ్ అయితే అది ఒక సెక్టార్ అని లెక్క. ఒక రోజుకే ఒక పైలట్ 6 సెక్టార్స్ కంప్లీట్ చేయాల. దానికన్నా మించి ఉండకూడదు. అంటే 6 సార్లు టేక్ ఆఫ్ అయ్యి 6 సార్లు ల్యాండింగ్ అయితే చేయొచ్చు. దీనికన్నా మించకూడదు అనేది డీజీసీఏ రూల్ అయితే పెట్టింది. అది కాకుండా విమానం స్టాఫ్స్‌కి, ఈ ఎయిర్‌లైన్ స్టాఫ్‌కి పక్కా వారంలో 2 రోజులైతే లీవ్ అయితే ఇవ్వాల అనైతే రూల్స్ అయితే పెట్టింది. కానీ వాళ్ళైతే ముందు నుంచి ఈ ఇండిగో కంపెనీ ముందు నుంచి రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవట్ల. అంటే చాలా మందిని జాయిన్ చేసుకోవట్ల. అన్ని విమానాల కంపెనీలు సరిగ్గా అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుండాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైలట్‌లని రుద్దుతా ఉన్నారు. స్టాఫ్‌నంతా రుద్దుతా ఉన్నారు. అవునా కదా! వాళ్ళకి ప్రెషర్ అయితుంది కాబట్టి సరిగ్గా పని చేయలేరు కాబట్టి టేక్ ఆఫ్, ల్యాండింగ్ టైమ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. విమానాలైతే క్రాష్ అయితే అయితాయి. అందుకే కొత్త రూల్స్ అయితే పెట్టినారు. ఈ ముండా కొడుకులు, ఈ ఇండిగో కంపెనీ వాళ్ళు దీనికన్నా అంటే అంటే జూలై 1 నుంచి కొన్ని రూల్స్ అయితే వచ్చాయంట. ఆ రూల్స్ ఏమో నాకు కూడా సరిగ్గా తెలీదు. కానీ నవంబర్ 1 నుంచి ఈ రూల్స్ అయితే వచ్చిండాయి. కానీ వీళ్ళైతే రెడీగా లేరు. ఈ ఇండిగో కంపెనీ వాళ్ళు సరిగ్గా రెడీగా లేరు కాబట్టి ఓకేనా? అందుకే ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వచ్చిండాయి. దీన్ని గాని పెద్ద ప్రాబ్లమ్స్. అందుకే ఇప్పుడు వాళ్ళ పైలట్స్ అంతా రష్‌లో ఉన్నారంట. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అయితే వచ్చి పడింది. ఇంకోటేమంటే ఇప్పుడు ఇండిగో కంపెనీ కోసమే మళ్ళీ రూల్స్ అయితే మాడిఫై అయితే చేసినారు. వీళ్ళు చేసిన పనికి. అంటే మామూలుగా 2 రోజులు రెస్ట్ అని చెప్పింది గదా! డీజీసీఏ. దాన్ని ఇప్పుడు మళ్ళీ తక్కువైతే చేసినారు. 36 అవర్స్ అయితే రెస్ట్ ఉండల్లా. 2 డేస్ ఏం వద్దు. ఇది టెంపరరీగా మాత్రమే మాడిఫై అయితే చేసినారు. ఇంకా ముందు ముందు ఏం చేస్తారో చూడాల. ఈ డీజీసీఏది తప్పేమంటే రూల్స్ పెట్టేదే కాదు. ఆ రూల్స్‌ని సరిగ్గా ఫాలో చేస్తా ఉన్నారా లేదని కూడా చెక్ చేయాల. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇది సింపుల్ ఎక్స్‌ప్లనేషన్. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై బై.